గుడ్ మార్నింగ్ డాడీస్. కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. మన వాళ్ళు కొన్ని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడింది అనేది ఈ చెప్పండి డాడీ అని అడిగారు. మన వీళ్ళు నన్ను అడిగారు చాలామంది. మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ రోజుటితో మన తాలూకా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఫస్ట్ లెవెల్లో 25 ఎవరు ఫినిష్ చేశారో విన్ అయ్యారో ఆ విన్నర్స్కి ఇవాళ చివరి రోజు. దాంట్లో రెడ్ గ్రీను 2 చూపిస్తున్నాయి. 2 ఏది చూపించినా పర్వాలేదు, వాళ్ళు విన్ అయినట్టే. 25 కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళకి ఈరోజు చివరి రోజు. మరొకరికి ఎవరికి చివరి రోజు అంటే ఈరోజు అంటే అవకాశం, చివరి అవకాశం ఎప్పుడంటే నేను పలానా కొంతమంది వ్యక్తులకి 500 రూపీస్ చొప్పున ఇచ్చేసాను ఎప్పుడో. వాళ్ళ బాధపడలేకో వాళ్ళ అవసరం ఉన్నదనో మొత్తం మీద నేను కారణం మీద ఇచ్చాను. ఇప్పుడు వారు నాకు సహకరించరు. ఫోన్కి కానీ ఓటీపీ వస్తే వాళ్ళు నాకు ఇవ్వరు, లేదా ఫోన్ నెంబర్ పోయింది. ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ మెయిల్తో ఈ రోజు వరకు చేసుకోండి, మెర్జీ ఈ రోజు వరకు చేసుకోండి అని చెప్పాను. రేపటి నుంచి ఏమవుద్దంటే ఫోన్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. దాంతో మీరు మెర్జ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అలాగే మీ తాలూకు మెయిల్కి కూడా ఓటీపీ తీసుకోవచ్చు. మీరు ఆ రెండింటిలో ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మీరు దేంతో చేస్తారో దానికి వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా మెర్జ్ చేసుకోవచ్చు. అంటే ఫోను లేదా మెయిల్ ఈ రెండింటితో చేసుకోవచ్చు. రేపటి నుంచి ఈ రెండింటికి చేసుకోవచ్చు. అలాగే మెర్జ్ కూపన్స్ 5వ తారీఖు దాకా మీకు అవైలబుల్గా ఉంటాయి. 5వ తారీఖు తర్వాత ఉండవు. అయితే అలా మీరు తీసుకున్న మెర్జ్ కూపన్స్ని సెప్టెంబరు ఎండింగ్ వరకు 30 వరకు అది వాడుకోవచ్చు. ఆ తర్వాత ఆ కూపన్స్ పనికిరావు. పనికి రాకుండా ఏమవుతుంది, అవి మిగిలిపోయింది ఐఎస్డిడి అయిపోద్ది. అలాగ వాడుకున్న ఐఎస్డిడి మారిపోద్ది, వాడకపోయినా ఐఎస్డిటిగా మారిపోద్ది. దాని తర్వాత ఇది దీని క్లారిఫికేషన్. ఇవాళ మెర్జ్ కూపన్స్కి చివరి రోజు కాదు. ఇవాళతో ఓటీపీ మెయిల్కి ఓటీపీలు రాకపోవడం చివరి రోజు కాదు. చివరి రోజు అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ రోజు 20 చేసినందుకు డబ్బులు నేను ఇచ్చాను డాడీ, వాళ్ళు సహకరించిన వాళ్ళకి ఇవాళ లాస్ట్ రోజు. అంటే తర్వాత కూడా చేయొచ్చు, కానీ దాని మీద నేను బాధ్యత తీసుకొని మీకు నెల రోజులు టైం ఇచ్చాను. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ కింగ్స్. నేను మనం పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఒక కాయిన్ ఒక మంచి రేటుకి వెళ్ళాలన్నా, ఇన్వెస్టరు నష్టపోకుండా ఉండాలన్నా, అది డౌన్ఫాల్ ఎక్కువగా ఉండకూడదు అనుకున్నా, అంటే అమాంతం అట్టడుగు స్థాయికి కాయిన్ రేటు జారకూడదు అనుకున్నా, దానికి ఏం చేయాలనేది ఇలాంటి వాటి మీద నేను ఈ 2.5 ఏళ్లలో భయంకరమైన ఎక్సర్సైజ్ చేశాను. ఎందుకు అంటే మీకు రీజన్ చెప్తాను. 2023 మే 23వ తారీఖున మనం ఎక్స్చేంజ్కి ఇచ్చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాం. మార్చి వరకు కూపన్ సెల్లింగ్ ఉంచాం. మార్చి తర్వాత నుంచి ఏప్రిల్ 23లో మనం ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తామని రెడీ అయ్యాం. అయితే అనివార్య కారణాల వల్ల, దేవుని అనుగ్రహం వల్ల, ఇది గుర్తుపెట్టుకోండి, మీ కోపం వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని అనుగ్రహం వల్ల మన తాలూకా కంపెనీ మన కాయిన్ తాలూకా భవిష్యత్తు గొప్పగా వెళ్ళాలని ఆయన ఆలోచన వల్ల ఎక్స్చేంజ్లో కొన్ని నాకు సరిగా అవ్వకపోవడం అనే కారణం వల్ల నేను ఎక్స్చేంజ్కి ఇవ్వలేకపోయాను. అది ఆయన అనుగ్రహం.
ఆయన అనుగ్రహం ఇది నోటీస్ చేసుకోండి. ఆయన చిత్తం ఇది నోటీస్ చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఈ 2.5 పైబడి సంవత్సరాల్లో నేను దాని మీద నేను బలంగా పనిచేశాను. మీకు ఎంత ఇబ్బందులు ఉన్నా, మీరు ఎన్ని మాటలన్నా భరించి మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చినప్పుడు మీరు హ్యాపీ అవుతారని నా నమ్మకం. చిన్నపిల్లోడికి అడిగిన వెంటనే, అంటే చిన్నపిల్లడు అంటే మనకి చిన్నపిల్లలు ఉంటారు, మరి ముసలావిడ ఉందనుకో, ఆడికి నేను చిన్నపిల్లోడిని, ఆవిడకి ఇప్పుడు మా అమ్మకి ఇప్పుడు నేను చిన్నపిల్లోడిని. అలాగే అందరూ కూడా చిన్నపిల్లలకి ఏమవుద్దంటే అడిగింది ఇవ్వకపోతే పేచి పెడతారు, కోపాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మీద కూడా తిరగబడిన సందర్భాలు ఉంటాయి. కానీ వాళ్ళు అడిగింది ఇచ్చేసిన ఆనందం, అంతకు మించి ఇస్తే పరమానందం, ఇంకా మంచి ఎక్కువ ఇస్తే బ్రహ్మానందం, బ్రహ్మాండ ఆనందం. అంటే ఎంత కోప్పడతారో వాళ్ళకి అంత మంచి చేసినప్పుడు అంతకి డబల్ ట్రిపుల్ మల్టిప్లై ఆ తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఇది నేను అనుకుంటున్నాను, ఈ వాయిస్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ అమ్మ, మీ నాన్న, మీ మధ్యలో జరిగిన మీరు ఇంతవరకు జీవించిన జీవితంలో చూడండి. మీ పిల్లలతో చేసినటువంటి అనుబంధ ప్రయాణం చూడండి. వాళ్ళు మిమ్మల్ని కోపగించుకున్నది ఎందుకు, అది నెరవేర్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎలా చూశారు. ఎస్, అదే పద్ధతిలో నేను మీకు ఇచ్చిన మాటకు మించి నేను ఎప్పుడైతే మన కాయిన్ని ఒక లబ్ధిలోకి తీసుకెళ్ళానో, మీ ఊహల్ని నేను టచ్ చేశానో, ఆటోమేటిక్గా మీలో ఉన్న కోపాలు అన్నీ పోయి మళ్ళీ మన కుటుంబం ఒక ప్రేమాలయంలా మారుతుందని నమ్మిన వ్యక్తిని. దానికోసం నేను ఏం చేశానో అది చేశాను. ఎంత చర్చించాలో అంటే అన్వేషించాలో అన్వేషించాను. ఇంత బాధలోనూ ఇన్ని ఇబ్బందుల్లోనూ నేను కుంటిపడిన నా ఆలోచన కుంటిపడకుండా తీసుకెళ్ళాను. దాని పర్యవసానం నెక్స్ట్ మీరు చూస్తారు. అప్పుడు ఈ ఐఎస్టిటి కావాలంటే ఎక్కడుంది? మీ దగ్గర ఉన్నది మన దగ్గర లేని వాళ్ళ దగ్గరికి మీ దగ్గర కొనుక్కుంటారు. ఎందుకంటే యుఎస్డిని వాడితే ఓకే ట్రేడింగ్ జరుగుతుంది, కానీ ఐఎస్డిని వాడితే అంతకు మించి వస్తుంది, అంతకు మించి మంచిగా జరుగుతుంది అనుకునే సందర్భంలో ఇప్పుడు ఐఎస్డిటి వాడతారా, మీరు యుఎస్డిటి వాడతారా? అక్కడైనా 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం, మంది 90 రూపాయలు ఇచ్చి అదైనా కొనుక్కోవడం, రెండు ఒకటే కదా. అంటే 100 రూపాయలకి అది కొంటే ఒక యుఎస్డిటి కాయిన్ పాయింట్ ఇంత అని వస్తుంది, మంది ఒక యుఎస్డిటి వస్తుంది, ఏదైనా 100కి సరిపడిగా వస్తుంది. కేజీ దూది కేజీ ఇను రెండింటిలో బరువు ఏది ఎక్కువ? రెండు ఒకటే. అంతే ఇక్కడ దూది ఎక్కువ వస్తుంది, ఐరన్ తక్కువ వస్తుంది. ఇక్కడ అంతే. యుఎస్డిటి కొన్ని పాయింట్లు ఎక్కువ వస్తాయి కానీ 100, ఐఎస్డిటి ఒకటే వస్తుంది కానీ 100. కాబట్టి ఆ బెనిఫిట్స్ నేను అక్కడ చూపిస్తాను కాబట్టి, అది మీకు కల్పిస్తాను కాబట్టి అక్కడ మీరు ఈ ఐఎస్డిని చాలామంది మీ దగ్గర నుంచి కొంటారు, దాంతో అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. అంతవరకు వెయిట్ చేయాలన్నా ఇంకా మనకు 3 నెలలు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సరే ఫినిష్, డిసెంబర్కి వెళ్ళిపోతాం, 3 నెలలు ఉంది. కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మన కాయిన్ని దాన్ని శక్తివంతమైన కాయిన్గా మారుస్తున్నాను. దానికి దైవకృప యాడ్ అయింది, నా దృష్టిలో దైవకృప యాడ్ అయింది, దేవుని తాలూకా ఆశీర్వాదం దొరికింది, అల్లా తాలూకా ఆ దీవెనలు దొరికాయి దానికి. కాబట్టే నా చేత ఈ మధ్యకాలంలో ఇంత ప్రయోగాలు, ఇంత పరిశోధన చేయించాడు. ముగ్గురు కూడా, అందరూ కూడా, దేవుళ్ళు అందరూ ఉన్నారు. ఎందుకంటే అదే నాన్న నీ వెనకాల చాలా మంది ఉన్నారు, వాళ్ళు అలా వదిలేయడం బాగలేదు, ముందు నువ్వు దీన్ని తెలుసుకో అని నాకు తెలియజేశారు. చాలా సంతోషం నాకు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరిగేది మీరు చూస్తారు. ఎందుకంటే నా ముందుని కాంపిటీషన్గా ఏథర్ అని రకరకాల కాయిన్స్తో పాటు బిట్ కాయిన్ చాలా బలంగా నిలబడి ఉంది, చాలా బలంగా. మరి అలాంటి దాన్ని ఢీక్కొని వాళ్ళు డీ కాయిన్ కూడా మన ఢీకొట్టలేని పరిస్థితికి తీసుకెళ్తున్నాను. అంటే దాని మన డీ కాయిన్ని దాటి వెళ్ళిందిరా బిట్ కాయిన్ అనేది ఉండదు.
ఉండదు. అంత స్ట్రాంగ్ డెసిషన్తో వెళ్తున్నాం, అంత స్ట్రాంగ్ డెసిషన్తో వెళ్తున్నాం. నిర్ణయం కాదు, ఒక ప్లాన్ ఆఫ్ అది యాక్షన్లోకి ఇప్పుడు తీసుకెళ్తాను. డెఫినెట్లీగా మీ ఊహల్లో కూడా దాటిపోద్ది. కాయిన్ అమ్మాలంటే భయపడతారు మీరు. ఎందుకో తెలుసా? కాయిన్ని అమ్మాలంటే ఉత్సాహపడుతుంది. తప్పుగా తీసుకోకండి, క్షమించండి, నేను స్ట్రాంగ్గా చెప్పాలని చెప్పాను. ఎందుకో తెలుసా? ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు 1 రూపీకి ఇచ్చాం. ఆ 1 రూపీ ఇచ్చినప్పుడు కూడా 2, 3 రూపాయలు, 4 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ 3, 2 రూపాయలకి వచ్చింది. ఎందుకు? సోర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లేదు అక్కడ. అప్పుడు మనం వెహికల్ కోసమని మైనస్ దీనికోసమని మళ్ళీ కూపన్ తీసుకుంటానని నేను ఇచ్చినప్పుడు మళ్ళీ 10 రూపాయల వరకు వెళ్ళింది. 13, 14, 15, 16, 17 వరకు వెళ్ళా. ఆ 10, 9 ఆ మధ్యలోనూ ఉండేది అప్పుడు కూడా. అంటే మన దగ్గర ఉన్నటువంటి క్రౌడ్కి కావాల్సిన దానికంటే ఎక్కువ సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చినట్టు ఎవడు లేడు. అనుకోకుండా బయట వాళ్ళు ఎవరు రాకండి, అది ఎవరు ఇది పని చేయకండి, మీరు ఎవరు కొనకండి, ఆయన ఏ రెఫరల్ ఇచ్చినా తీసుకోకండి, మళ్ళీ ఆయన డబ్బులు చేసుకుంటున్నాడు అని మన క్రౌడ్ నుంచే కొన్ని వాయిస్లు రావడంతో ఆ గ్రూపుల్లో ఎవరు బయట ఎవరు రాలే, ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఒక రకంగా అది కూడా దేవుడు చేసిన మేలే. మీ ద్వారా దేవుడు చేసిన మేలే. దానివల్ల ఏమైంది? ప్రోగ్రామ్ ఎప్పుడు లేదు, టక్కన అయిపోయింది. అంటే ఈ కాయిన్ మంచి రేటుకి వెళ్ళాలన్నా, భవిష్యత్తులో బంగారం అవ్వాలన్నా దీనికి ఒక స్ట్రాటజీ ఉంది అని నాకు అర్థమయ్యి దాని మీద కూడా బలంగా పనిచేశాను. ఇంకా అప్పుడు ఆలోచిస్తున్నాను, ఇంకా పనిచేశాను. ఎన్నో కాయిన్స్ని, ఎన్నో ఎక్స్చేంజ్ని నాకు తెలిసిన రూట్లో స్టడీ చేశాను. ఎందుకు ర్యాలీ అవుతుంది, ఎందుకు అది రాలిపోతుంది, ఇవన్నీ కూడా చూశాను. బిట్ కాయిన్ లాంటివే అమాంతం 53 లక్షల నుంచి 13 లక్షలు పడిపోయింది. అంటే చాలా దారుణమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దాని వెనకున్న కథ కమిషన్ అంతా తెలుసుకున్నాను. ఇలా ఎన్నో స్టడీ చేశాను. ఆ స్టడీ చేసిన తర్వాత నేను ఒక ఫార్ములా రాసుకున్నాను. ఆ ఫార్ములాని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఫార్ములా మళ్ళీ నేను చేసిన ఫార్ములా మళ్ళీ మరొకటి చేసి రావాలంటే అదంత ఆషామాషి కాదు. దెబ్బ తగిలిన సింహం మాత్రమే, దెబ్బ తగిలిన పులి మాత్రమే వేటని బలంగా ఆడుతుంది. ఓపికగా ఉండి దెబ్బ బలంగా కొడుతుంది. నా పరిస్థితి అలాగైంది. నేను సింహాన్ని కాదు, అంటే మీకు ఉదాహరణ చెప్పాను. నేను దెబ్బ పడింది, నష్టపోయాను, అది పెయిన్ వస్తుంది. రోజు మీరు రకరకాలుగా వాయిస్ రూపంలో నన్ను ఆ పెయిన్ రోజు పెంచుకొస్తున్నారు. అలాంటి పెయిన్లో నుంచి నేను తీసుకున్నటువంటి ఒక ఫార్ములా. ఆ ఫార్ములాని ఇప్పుడు అవలంబిస్తున్నాను. ఈ ఫార్ములాని మీరు అనుకోవచ్చు, డాడీ మాకు చెప్పారు కదా, ఎంతమంది తెలిసిపోయింది అని. ఇంపాసిబుల్. నేను తీసుకున్న ఫార్ములా ఏంటి అనేది నేను 1 or 2% కూడా ఇంతవరకు మీకు చెప్పలేదు. 1 or 2% కూడా నేను చెప్పలేదు. ఇది చెప్పేది కాదు, మీతో చెప్పి మార్కెట్ చేసేది కాదు. ఎందుకంటే మీతో నాకు మార్కెట్ లేదు, నాకు మార్కెట్ అవసరం లేదు. ఎందుకంటే మీ బీసీడీ కాయిన్స్ అన్నీ సేల్ అయిపోతే, లేదంటే స్వాప్ అవుతాయి, అంటే మళ్ళీ డీ కాయిన్స్కి వచ్చేస్తాయి. అంటే మీకు నేను ఇచ్చిన 1440 కోట్లు ఎక్కడికి పోలా, వాటి రూపం మారుద్ది, డీ కాయిన్స్గా వస్తుంది. అది మీరు తీసుకోవచ్చు, అవుటర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు, క్యూ లైఫ్లో ఉన్న నేను ఇస్తే తీసుకోవాలని. దాని రూపం మారుతుంది అంతే. అంటే ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళే విధానం మనల్ని ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయను,
చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఐఎస్డిటీని కూడా మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకుంటున్నారేమో. ఐఎస్డిటీకి బదులు మీరు యూఎస్డిటీ కొంటే అక్కడ కూడా మీరు డబ్బులు ఇవ్వాలి. ఆ యూఎస్డిటీతో కొనుక్కోవాలి. అయితే మన దగ్గర ఉన్న ఐఎస్డిటీని ఇప్పుడు వాడుకోవడానికి ఇచ్చేయచ్చు, లేకపోతే దాన్ని క్యాష్గా మార్చేసుకోవచ్చు అన్నాను అనుకోండి. మీరేం చేస్తారు నేను చెప్పనా? 1200 రూపాయలు ఇక్కడ కట్టేసి 1400 రూపాయలు సాయంత్రం డ్రా చేసుకుంటాం మరుసటి రోజు. నేను అనుకున్న కోరిక వెళ్దు ఒక తప్పుడు ఆలోచనకి దారిచ్చిన అవుతాను. మరప్పుడు నేను మీకు ఇస్తున్న కమిషన్స్, మీటింగ్స్, ఎక్స్పెన్సెస్, ఇదంతా పరిస్థితి ఏంటి? నాకు మీరు కొనుక్కున్న ఐఎస్డిటీకి మీకు ఇచ్చాను ఇంకో 200 కలిపేసి. మీరు ఏదైనా వస్తువు ఒక పళ్ళు కొన్నారనుకోండి, అలా చేసుకుండో ఆ డబ్బుల్ని ఎంతమంది పంచాడో, కూరోడికి ఇచ్చాడా, రిక్షాడికి ఇచ్చాడా, పనిచేసినోడికి ఇచ్చాడా, కరెంట్ బిల్ కట్టాడా ఆ షాప్లో, ఇవన్నీ మనకు అనవసరం. మీరు ఇచ్చిన 10 రూపాయలకి నా డబ్బులు వచ్చింది, నా పండు ఇచ్చాడు, అయిపోయింది, అంతే చూడాలి. అక్కడ మీరు ఇచ్చిన దానికి మీకు ఐఎస్డి ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేయాలన్నది నేను చూసుకుంటాను. రేపు మీరు దీని వాల్యూ పెరగాలంటే, దీని వాల్యూ మీకు కనబడాలంటే మన ఐఎస్డిటి ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. ఒక భారీ ఎక్స్చేంజ్లో ఉన్నది ఐఎస్డిటి మనుగడలోకి వెళ్ళిన తర్వాత మిగతా ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించాలనేది నెక్స్ట్ ప్లాన్ నాకు. అది అలా వెళ్ళినప్పుడు ఐఎస్డిటి వాల్యూ ఇంకా పెరిగిపోతుంది. మరి అందరికీ ఐఎస్డిటి కొనుక్కున్న అందరికి కావాలి. చిన్న చిన్న ఐఎస్డిటి ఉన్నది ఒక దగ్గర. చాలామంది మన ద్వారా క్యూలైఫ్ ఎక్స్చేంజ్లో ఐఎస్డిటి ఉండరు. అది విన్ అయితే కొంతమందికి ఐఎస్డి వస్తుంది, అది రాదు. మన క్యూలైఫ్లో కూడా అందరి దగ్గర ఐఎస్డిటి లేదు. ఈ ఎంపీపీ తీసుకుంటూ వస్తే లేదా రాదు. కిబోలో కూడా అందరి దగ్గర ఐఎస్డిటి లేదు. అది ఏదైనా కూపన్ వాడుకుంటే 15 రూపాయలది లేదా 12 రూపాయలది వచ్చేస్తుంది. అంతకుమించి ఐఎస్డిటి ఎవరి దగ్గర లేదు. మరి వీళ్ళందరూ కొనుక్కోవడానికి ఐఎస్డిటి కావాలండి. అయితే యూఎస్డిటి కూడా కావాలనుకుంటే అది కొనుక్కుంటారు, ఎక్కడో అది తీసుకుంటారు. కానీ అది కొనుక్కున్నా ఇది కొనుక్కున్నా ఇది మన దగ్గర ఉంది సులువు. కాబట్టి దీనికి ఇంకా అదనపు బెనిఫిట్స్ని నేను మీకు యాడ్ చేస్తాను. ఎక్స్చేంజ్లో మీకు అదనపు బెనిఫిట్స్ యాడ్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా దీని వాల్యూ, దాని ఇంపార్టెంట్ పెరిగిపోతుంది. దీని పర్యవసానం నెక్స్ట్ మీరు చూస్తారు. ఇఫ్ ఇన్ కేసు 2023 మే 23 కానీ ఒకవేళ బాబు పుట్టినరోజున నేను ఇచ్చేసి ఉంటే, తర్వాత నాకు అది అర్థమయ్యి భయం వేసి నేను ఏసీ కారులో కూర్చున్న చెమటెక్కేసింది. ఒకవేళ వచ్చేసి ఉంటే ఏమవుతుంది? 23కి భయపడిపోయాను, వణికిపోయాను. కారణం ఏంటో తెలుసా? మనం వెళ్ళిన ప్రయాణంలో మన కాయిన్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. కారణం, ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిటీ మంది, హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మీరందరూ ఉండగా నేను రిలీజ్ చేసినప్పుడు అమ్మకానికి సేలబుల్ కాయిన్స్ ఆ రోజుకి మన దగ్గర 4 కోట్ల సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి. 4 కోట్ల సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. అక్కడి నుంచి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం మన సేలబుల్ కాయిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అమ్మకానికి పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర లక్షలు ఉన్నాయి చాలా మంది దగ్గర. అవసరాలు అంతకు మించి పోగులు అయిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్స్చేంజ్ రిలీజ్ చేసి ఉంటే మన కాయిన్ 1 NP కూడా కిందకి వెళ్ళిపోద్దని నాకు భయం వేసింది. తర్వాత అప్పుడు రాలేదు. ఎందుకు అంటే మొత్తం మన దగ్గర ఉన్న క్రౌడ్ అంతా అమ్మే వాళ్ళే. అంతకుముందు నేను చెప్పాను కొనడానికి పైడి తెస్తానని, అంటే ఎక్స్చేంజ్ నడుస్తుండగా తేవాలనుకున్నాను, కానీ అది అసంభవం. 1 NPకి పడిపోయిందంటే మీ అందరి ఆశలు, నా ఆశయాలు ఇవన్నీ ఏమవుతాయి? బుగ్గిపాలు అయిపోతాయి. ఆవేశాలు వచ్చేస్తాయి, కోపం వస్తుంది, మాట పడాల్సి వస్తుంది. జనాల దగ్గర మనం మాట పడిపోతుంటాం, మీరు కూడా. వాటి మధ్యలో కాయిన్ ఇంకా పతనం అయిపోద్ది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంకా కంపెనీ కానీ కాయిన్ కానీ ఇంక నిలబడదు. ఎందుకు అంటే ఇప్పుడు నేనే చెప్పాను,
విపరీతమైన శాలబుల్ కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకేసారిగా 4 కోట్ల కాయిన్స్ పెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్ పతనం అవుతుంది. దీన్ని మీరు మన కేబీసీ కాదు, బీసీటీ ఎక్స్చేంజ్లో చూశారు. అంటే 43 రూపాయల దగ్గర అది ఒకసారిగా కిందకు వచ్చినప్పుడు, మళ్ళీ అది 50కి వెళ్తున్నప్పుడు అది ఇంకెక్కడ కిందన పడుతుంది అని దాంతో 100 రూపాయలు లాక్ చేశాను. అలా చేయకూడదు, కానీ మన కమిటీ నష్టపోకూడదని లాక్ చేశాను. ఆ తర్వాత ఎందుకో తెలుసా, నేను ఒక విషయం చెప్తానండి. ఈ ప్రపంచంలో ప్రాణం తర్వాత విలువైనవి కొన్ని ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రాణం తర్వాత విలువని కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? సహజంగా ఉంది, మిగతా విషయాల్లో పోను. మీ దగ్గరున్న బంగారం, మీ ఆస్తులు, అంటే ఇల్లు వగైరలు, తర్వాత భూమి, అంటే బంగారం లాంటి వజ్రాలు ఇలాంటివి అనుకోండి. ఇలా కొన్ని రకాల ఆస్తులు ఉంటాయి. ఇవి కూడా అమ్మకానికే మనం ఉంటుకుంటాం, మన ఆస్తిగానే చూస్తాం. కానీ మన దగ్గర ఉన్న డబ్బులు వగైరలు అన్నీ ఖర్చు పెట్టేసిన పరపతి, అంటే అప్పు తేవడం, అన్నీ ఖర్చు పెట్టేసిన ఆ బంగారం జోలికి, ఆ భూమి జోలికి, ఆ ఇంటి జోలికి వెళ్ళాం. ఎప్పుడు వెళ్తాం తెలుసా? అంతకు మించిన ఆపద మనకు వచ్చి ఇంక వేరే దారి లేదు, నేను బతకాలంటే ఇది అమ్మేస్తేనే బతుకుతాను అనుకున్నప్పుడే ఆ భూమి అమ్ముతారు, ఆ ఇల్లు అమ్ముతారు, లేదా ఆ బంగారం అమ్ముతారు. ఇంకో సందర్భంలో కూడా అమ్ముతారు. ఇది రెండో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అదే, నేను ఫలానా వ్యాపారం చేస్తున్నాను, ఇంతకు మించి నాకు డబ్బు వస్తుంది, అప్పుడు నేను ఇంతకు మించి మరొక భూమి, బంగారం, ఇల్లు కొనగలను అని మీకు ఆ ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోండి, దాని మీద నమ్మకం వచ్చినప్పుడు తప్ప అది అమ్ము. ఈ రెండు సందర్భాలను దాన్ని అమ్ముతాం. ఇది అవునో కాదో మీరు టెస్ట్ చేసుకోండి, మీ మనసుని అడగండి. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన డీ కాయిన్, నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏ కాయిన్ అయినా ఇదే ఫార్ములా, 3 కాయిన్స్ ఇదే ఫార్ములా. వీటిని మీరు ఎప్పుడు అమ్ముతారు అంటే ఆ నమ్మకం నేను చెప్తే రాదు, మీకు ఆ నమ్మకం రావాలి. అంతకు మించి అమ్మేస్తే నేనేమైపోతున్న భయం కూడా మీకు వస్తుంది. అది నా ఫార్ములా. అమ్మేస్తే కొనలేవు, అమ్ముకోవడం తప్ప కొనుక్కోవడం అనేది సాధ్యపడదు. అంటే ఇప్పుడున్న దాన్ని నమ్మేసుకుంటే ఇంతకు మించిన డబ్బులు చెల్లించి ఆ కాయిన్ కొనాలి నేను, వద్దు. మనం ఏ బాధలు పడినా అవసరం తీర్చుకుందాం, కానీ ఇది ఇంకా ఇంకా మనకు లాభం వస్తుంది, ఇది నా తప్పనిసరి పరిస్థితులతో చిన్న ముక్క అమ్ముతాను నేను నమ్మను. అవసరం ఎంత, దాని కాస్ట్ 1,00,000 రూపాయలు, నా అవసరం ఎంత, తప్పదు, పేక మీద కత్తి 10,000. ఆ చిన్న ముక్క నా దగ్గర దాచుకున్నటువంటి వస్తున్న, నాకు మైనింగ్లో వచ్చిన ఆ చిన్న ముక్క, లేదు నువ్వు కొనుక్కున్న ఆ చిన్న ముక్క, లేదు నువ్వు స్వాప్ చేసుకొని కాయిన్ తీసుకున్నా కదా నా దగ్గర నుంచి, అందులో నువ్వు చిన్న ముక్క మాత్రమే అమ్మాలనే భయం పుడుతుంది, మొత్తం అమ్మేన పడుతుంది. ఎందుకంటే మీరు మొత్తం అమ్మిస్తే కొనలేరు. దీన్ని మీరు రౌండప్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, మీకు నచ్చింది చేయండి, లాక్ చేసుకోండి, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంత స్ట్రాంగ్ చేశాను. అదే ఇప్పుడు దారిలోకి నేను ఆధార్లోనే వెళ్తున్నాను. నా ఫార్ములా ఏంటనేది నేను చెప్పను, కానీ దాని ప్రతిఫలం మీకు కనబడుతుంది. ఓకే డాడీస్, ఇవాళ చివరి రోజు కాబట్టి మీ పనులు మీరు చేసుకోండి, మళ్ళీ మనం రేపు మాట్లాడదాం. లవ్ యూ డాడీస్, లవ్ యూ.